99 రూపాయలు పెట్టుకున్న లాటరీకి 333 కేజీల గణేష్ లడ్డు దక్కడం. ఇదే కదా అదృష్టం అంటే. అసలు విషయం ఏమిటంటే, బల్కంపేటకు చెందిన బొడ్డు సాక్షిత్ గౌడ్ దిల్సుఖ్ నగర్ కొత్తపేట శృంగేరి కాలనీలో శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ పేరుతో నెలకొల్పిన వినాయక మండపాన్ని సందర్శించి అక్కడ జరిగిన పూజల్లో పాల్గొన్నాడు. అయితే అక్కడి మండప నిర్వాహకులు స్వామివారి 333 కేజీల లడ్డూను వేలంపాట ద్వారా కాకుండా లాటరీ పద్ధతిన లక్కీ డిప్ తీయడం ద్వారా సామాన్యులకు కూడా లడ్డు దక్కే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో లాటరీ పద్ధతిని అమలు చేశారు. సాక్షిత్ గౌడ్ కూడా ఇదే పద్ధతిలో 99 రూపాయల చొప్పున చెల్లించి 5 టోకెన్లు కొని అక్కడి డ్రాప్ బాక్స్ లో వేశాడు. శుక్రవారం రాత్రి నిమజ్జనానికి ముందు లడ్డు సొంతం చేసుకునే భక్తుల ఎంపిక కోసం తీసిన లక్కీ డిప్ లో సాక్షిత్ గౌడ్ ఈ లడ్డు సొంతం చేసుకున్నట్లు మండప నిర్వాహకులు ప్రకటించారు. మండప నిర్వాహకుల నుండి అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి కొత్తపేట శృంగేరి కాలనీకి తన తండ్రి బొడ్డు సదానంద్ గౌడ్తో కలిసి చేరుకున్న సాక్షిత్ గౌడ్ 333 కేజీల భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో బల్కంపేటలోని తన ఇంటికి తీసుకువచ్చారు. లక్కీ డిప్ ద్వారా లడ్డూను సొంతం చేసుకున్న విషయం తెలుసుకున్న పలువురు సాక్షిత్ గౌడ్ కు అభినందనలు తెలిపారు. శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర లడ్డు కొనడం జరిగింది. కొత్తపేటలో దాదాపు 700 మంది లడ్డు కొన్నారు. టోకన్స్ లడ్డు లాటరీ టికెట్స్ కొన్నారు. ఆ లాటరీ టికెట్స్ లో నా పేరు వచ్చింది. నా పేరు రావడంతో నేను రాత్రి కాల్ చేయగానే వెంబడినే వెళ్ళి లడ్డు తీసుకుని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దీని వెయిట్ వచ్చేసి దాదాపు 333 కేజీలు ఉంటుంది. నేను బల్కంపేటలో ఉంటాను. మా నాన్నగారు, మా పెద్దాడి గారు ఇద్దరు మేము వెళ్ళడం, రాత్రికి వెళ్ళి లడ్డు ఆటోలో తేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం 4 గంటలకి లడ్డు బస్తీలో ప్రసాదం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఊరేగింపు వెళ్తుంది. అక్కడి నుంచి భక్తులందరికీ పంచడం జరుగుతుంది. భక్తులు వచ్చి లడ్డుని తీసుకోవాలని కోరుతున్నాము. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, లడ్డు చోరియా. శనివారం సాయంత్రం స్వామివారి మహాప్రసాదాన్ని బల్కంపేటలోని తమ ఇంటి నుండి ఊరేగింపుగా భక్తుల ఆటపాటలతో ఎస్ఆర్ నగర్లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణకు తరలించి పూజలు నిర్వహించారు.
ఈ పూజలను సాక్షిత్ గౌడ్ పెదనాన్న దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ బొడ్డు కుమార్ గౌడ్, బొడ్డు శ్రీనివాస్ గౌడ్, తండ్రి సదానంద్ గౌడ్లతో కలిసి నిర్వహించిన అనంతరం మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అందరికీ